మీ ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్తారా? ఫ్యామిలీ, మీ, మై ఫాదర్, మై మదర్, మై బ్రదర్ అండ్ సిస్టర్. సో మొత్తం మేము 5గురము. నాకు ఐఎమ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ 2 kids. మై సిస్టర్ వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి. సో దట్ ఈస్ వి ఆల్ ఆర్ లైక్ joint family types. Oh, that's nice. Yeah. Okay, joint family, it's really interesting nowadays. Right. Yeah. So ఇంకోటి అభి గారు, నేను వింటూ ఉంటాను, ఇట్స్ నాట్ ఓన్లీ యూ ఆర్ మల్టీ టాలెంటెడ్ యాక్చువల్లీ. ఏంటి, యూ ఆర్ కామెడీ ఆర్టిస్ట్, యూ ఆర్ అన్ యాంకర్. నిన్న మా TAGBలో యాంకరింగ్ కూడా చేశారు. అండ్ ఐ హర్డ్ యూ హ్యావ్ డన్ అసోసియేట్ డైరెక్షన్ టు, I heard with Rajamouli garu you did it. Yeah. And you are also planning to do direction too. No, I already did andi. Nenu direction chesanu. It might be streaming in AHA very soon, in a month or 2. So direction ayindi chesan, complete ayipindi shoot. So it's a film. It's a film. Oh, nice. It's a film but releasing directly in OTT. Oh, okay. Yeah. Parent Chiranjeeva. Oh, that's రాజ్ nice. తరుణ్ హీరోగా చేస్తున్నారు దాంట్లో. Okay. అండ్ కుషిత హీరోయిన్ గా చేస్తుంది. Okay. ఆల్మోస్ట్ మీరు చూస్తే ఆల్ ద యాక్టర్స్ యూ విల్ రికగ్నైజ్, మిగతా స్టార్ కాస్ట్. Good luck to you then. థ్యాంక్ యూ సో మచ్ అండి. So Abhi garu, so I want to know more about Rajamouli garu. How was that experience? హీఈస్ ఏ పర్ఫెక్షనిస్ట్ అండి. ఆయన ఎప్పుడే కానీ ఒక టైం అనుకుంటే ఆ టైంకి స్టార్ట్ అవ్వాలి, ఈ రోజు అనుకున్న షార్ట్స్ ఏంటి అని అన్నీ ఫినిష్ అవ్వాలి. ఆ షార్ట్ కరెక్ట్గా వచ్చే వరకు ఆయన వదలరు. అది ఎన్నిసార్లు అయినా సరే, ఎన్ని టేక్లు అయినా సరే మనకు పక్కన ఉన్న బాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆయనకు లేదు 1 more అంటారు. ఆ పర్ఫెక్షన్ వచ్చే వరకు ఆయన వదలరు. కాబట్టి హీఈస్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. That's nice. Yeah. I mean, practice makes a man perfect అని అంటారు కదా. So I think he's a good example. Correct. అండ్ ఇవన్నీ చెప్తున్నారు, కానీ ఒక్కటేంటంటే అందరూ సక్సెస్ స్టోరీస్ మాట్లాడతారు, మేబీ కొంతమంది డైరెక్ట్గా కొన్ని చెప్పలేరు. సో డూ యూ హ్యావ్ ఎనీ హర్డిల్స్ ఆర్ ప్రాబ్లమ్స్? హర్డిల్స్ డెఫినెట్గా ఉంటాయండి. సినిమా ఇండస్ట్రీలో హర్డిల్స్ లేకుండా వచ్చేవాళ్ళు ఉండరు. ఒకవేళ బై ఛాన్స్ ఫస్ట్ సినిమా ఫ్లూక్లో ఆర్ లక్లో హిట్ అయ్యి సక్సెస్ వచ్చినా కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డెఫినెట్గా హర్డిల్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్టేబుల్ ఇండస్ట్రీ. ఈరోజు సక్సెస్ ఉందంటే మన దగ్గరికి లక్షలు వచ్చి పడతాయి. ఒకవేళ లేదు అంటే మనం చూసేవాళ్ళు కూడా ఉండరు. సో దట్ నాతోనే అనే కాదు, ఇండస్ట్రీలో అందరితో అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. నేను చాలాసార్లు అంటే వెన్ ఎవర్ ఐఎమ్ వర్క్లెస్ ఆర్ ఇప్పుడు ఇంకా సినిమా ఏం లేదు, గ్యాప్ ఉంది అనుకున్న టైంలో ఐ ట్రై టు రికలెక్ట్ ఎవరెవరు అలా సిచ్యువేషన్స్ నుంచి క్రాస్ అయ్యారని చెప్పి. ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద స్టార్స్ కూడా దే హ్యాడ్ ఏ డౌన్ఫాల్. ఆ టైంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ హౌ వీ కోప్ అప్ అండ్ బౌన్స్ బ్యాక్. సో అది 100% సినిమా ఇండస్ట్రీలో అందరికీ అది కామనే. అండ్ దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకు ఒక్కరికే జరుగుతుంది, మనం ఏం చేయలేకపోతున్నాం అనే డిప్రెషన్లోకి వెళ్ళకుండా దీన్ని ఎలా మనకు తగ్గట్టుగా ఎలా మార్చుకోవాలనేది ట్రై చేస్తుండే. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేను వై ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్ థింగ్ అంటే ఐ విల్ టెల్ దిస్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, అదేంటి నువ్వు యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఓన్లీ యాంకరింగ్ మీద ఫోకస్ చేస్తే నువ్వు నంబర్ 1 స్టేజ్కి వెళ్ళేవాడివేమో కదా, లేకపోతే యాక్టింగ్ చేస్తున్నప్పుడు యాక్టింగే చేసుకోవచ్చు కదా, ఎందుకు డైరెక్షన్ అంటూ. ఇవన్నీ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఒకటి కాకపోతే ఇంకొకటి చేసుకోగలిగితే, ఐఎమ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ 23 years నౌ. సో నేను ఎందుకు 23 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాను అంటే, నాకు వచ్చిన ఆపర్చునిటీని అవైల్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు యాక్టింగ్ వచ్చినప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను, యాంకరింగ్ వచ్చినప్పుడు యాంకరింగ్ చేస్తున్నాను. ఇవేవి లేవు అన్నప్పుడు స్క్రిప్ట్ రాసుకొని డైరెక్షన్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను. సో ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నాను ఇండస్ట్రీలో. అలా కాకుండా నేను ఇదే చేస్తాను, నేను ఇలాగైతేనే ఉంటాను అనుకుంటే we will not have work. How do you want to give your advice to the newcomers into film industry? Yeah. అంటే నాది నాకు ఇప్పటికి చాలామంది మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, చిన్నప్పుడు నా క్లాస్మేట్స్ కూడా ఇప్పుడు చెప్తూ ఉంటారు, అరే నువ్వు చిన్నప్పుడు అలా డ్యాన్స్ చేస్తూ స్టేజ్ మీద యూ హ్యాడ్ ఎ ప్యాషన్ అండ్ యూ అచీవ్డ్ ఇట్ నౌ. మేము చాలాసార్లు అనుకుంటాం, మాకు ఇది బాగుంది, సాంగ్స్ పాడతాను, బట్ ఇప్పుడు అచీవ్ చేసుకోలేకపోతున్నాను అని అనుకుంటాను. అంటే మేబీ దే డింట్ ట్రై అనుకుంటా. యూనో సమ్టైమ్స్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ మనం కూర్చొని అరే అప్పుడు చేసి ఉండాల్సింది, నేను చేయలేకపోయానే
అని ఒక 60 సంవత్సరాలకు అనుకుంటే లాభం ఉండదు. అప్పుడు ప్రయత్నం చేసి కూడా, బికాజ్ యువర్ హెల్త్ ఆల్సో హ్యాస్ టు సపోర్ట్ యూ. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అంటే అంత ఈజీగా రావు. కాబట్టి ఐ థాట్ ఓకే, మనీ ఈజ్ నాట్ ద క్రైటీరియా, వాట్ మేక్స్ మీ హ్యాపీ ఐ విల్ ట్రై ఫర్ దాట్. అందుకనే నేను జాబ్ చేసి పక్కన పెట్టేసిన, ఈవెన్ నౌ నేను యాక్టింగ్ చేస్తున్నా, ఐ హ్యావ్ మై ఫైనాన్షియల్ ప్లానింగ్స్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, ప్యాషన్ ఉండి సినిమాల్లోకి రావాలి, యాక్టింగ్ చేయాలనే కోరిక ఉంటే డెఫినెట్గా చేయాలి, కానీ ప్లాన్ బి కూడా రెడీగా పెట్టుకోవాలి. అదేంటి అంటే, వీ షుడ్ హ్యావ్ అ ఫైనాన్షియల్ బ్యాకప్ ప్లాన్. డబ్బులు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది రెగ్యులర్గా ఉండాలి. దట్ విల్ గివ్ యూ మెంటల్ పీస్. సో అంటే నాకు కోట్లు ఉండాలని చెప్పట్లేదు, మనకు నెలకి మెయింటెనెన్స్ ఖర్చులు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండి ఇంకొకటి ముందు చేయి చాపకుండా ఉంటే చాలు. లగ్జరీస్కి వెళ్ళొద్దు, హ్యాపీగా ఉండడానికి మనకు ఎంత ఉంటే అంత సాటిస్ఫై అవుతూ, మనకు కావాల్సిన యాక్టింగ్ కోసం, ప్యాషన్ కోసం మనం హౌ డిఫరెంట్ వీ కెన్ పోర్ట్రే అవర్ సెల్ఫ్ అనేది ఇంపార్టెంట్. సో టు అచీవ్ యువర్ ప్యాషన్, హ్యావ్ ఎ బ్యాకప్ ప్లాన్, ఫైనాన్షియల్ ప్లాన్, అండ్ దెన్ వర్క్ హార్డ్ టు రీచ్ యువర్ గోల్స్. అది నేను చెప్తాను. దట్స్ నైస్. సో మీరు అక్కడ బిజీ ఉన్నారు అండ్ యు ఆర్ కమింగ్ ఓవర్ అబ్రాడ్ యాజ్ వెల్ టు డూ మెనీ షోస్ కూడా. సో హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ సపోర్టింగ్? ఫ్యామిలీ ఆల్వేస్ సపోర్ట్స్ మీ అండి. ఇది కూడా నేను ఏంటంటే, ఇప్పుడు నేను యూఎస్కి వచ్చినప్పుడు ఇట్స్ లైక్ ఐఎమ్ కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ 2 scripts. యాజ్ ఐ సెడ్, నేను డైరెక్షన్ చేస్తున్న సినిమా కావచ్చు, నేను యాక్ట్ చేస్తున్న సినిమా కావచ్చు, ఐ వాజ్ టోటల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద ఆల్ ద సబ్జెక్ట్స్, థింగ్స్, ఎవ్రీథింగ్. ఇది జరుగుతూ ఉన్న టైంలో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ ఎ స్మాల్ బ్రేక్. సో దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ రెజ్యునేటింగ్ థింగ్ ఫర్ మీ టు కమ్ టు యూఎస్. కొంచెం నాకు ఓకే, ఐఎమ్ అవుట్ ఆఫ్ దట్ కొంచెం బ్లాక్ నుంచి బయటకు వచ్చేసి కొంచెం రిలాక్స్ అయ్యి, అలాగే రొటీన్ నుంచి బయటకు వచ్చేసి, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా నేను ప్రమోట్ చేసుకోగలుగుతున్నాను నా సినిమా గురించి, లైక్ విత్ యూ నౌ టు ద ఆడియన్స్ ఆఫ్ S4. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే, వాట్ ఐఎమ్ డూయింగ్ దే విల్ అండర్స్టాండ్. అండ్ ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ వాళ్ళతో కూడా నేను చేస్తున్న వర్క్ గురించి చెప్తున్నాను. సో అండ్ ఇలా మాట్లాడిన దాని త్రూవే మాకు ఒక ప్రొడ్యూసర్ ఫ్రమ్ USA, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పి ప్రొడ్యూసర్స్ ఆయన. హీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఎ మూవీ విత్ మీ యాజ్ ఎ లీడ్ ఫర్ డెవిల్స్ చైర్ అని ఒక సినిమా కూడా చేశాను. సో రీసెంట్గా యుఎస్ నుంచి ఒక ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి దుగ్గిరెడ్డి గారు అని చెప్పి ఆయన, హీ ప్రొడ్యూస్డ్ ఎ ఫిల్మ్, దట్ ఈస్ ద యువర్ ఎండ్ మోటో. కాబట్టి నీకు అందులో సంతోషం అనిపిస్తే లీవ్ యువర్ జాబ్, ట్రై ఫర్ మోర్ మూవీస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బేసికలీ US shows are really helping you too. Oh, everything. Not only US shows, even TV shows or whatever I'm planning. అంటే అక్కడ ఏది చేస్తున్నా దాంట్లో ఒక ప్లస్ పాయింట్ ఉండాలి అని మనం చేసే స్ట్రగుల్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు యూఎస్కి వచ్చినప్పుడు నేను ఓన్లీ ఈవెంట్ చేసుకొని వెళ్ళిపోతే నేను చేస్తున్న సినిమాల గురించి మీకు తెలియకుండా పోతుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఐఎమ్ మీటింగ్ పీపుల్, ఐఎమ్ టెల్లింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్, సో దట్ యు ఆర్ ఆల్సో కైండ్ ఎనఫ్ టు ప్రమోట్ వాట్ ఐఎమ్ డూయింగ్. మ్యూచువల్.